అందరికీ నమస్తే. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన హిందూ సోదరులు క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయినారు కదా, వారికి బైబిల్లోని సమాధానాలు చెప్పి తిరిగి మన హిందుత్వానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుండా. సో ఎవరి మీద దోషం ఉండి కాదు, ఎవరి మీద కక్ష ఉండి కాదు, ఒక మతానికి విరోధంగా నేను మాట్లాడకొచ్చిన. ఎట్లయితే క్రిస్టియానిటీ వాళ్ళు, క్రైస్తవులు హిందూ జనాలకే సువార్త చెప్తున్నారు. దేనికని చెప్తున్నారు? ఇస్లామీ సోదరులకు చెప్పాలి కదా. ఇస్లాం సోదరులు ఉంటారు కదా, వాళ్ళకి సువార్త చెప్తారా? చెప్పలేరు. ఎందుకు? వాళ్ళు ఘాటుగా ఉంటారు. వాళ్ళు ఒక మతంలో ఉంటారు. వాళ్ళు అల్లానే మా దేవుడు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు పోయి సువార్త చెప్పమని చెప్పరు. ఎందుకు హిందువులకు చెప్తారు? మన భారతదేశంలో హిందువులు అమాయకులా కనిపిస్తున్నారా? హిందువులను క్రైస్తవులుగా మార్చాలనుకుంటున్నారా? ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి? దీనివల్ల ఏమి ప్రయోజనము? సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే నేను ఒట్టి మాటలతో కాకుండా చదివి వినిపిస్తా. క్రైస్తవులకు ఎట్లయితే అధికారం ఉండదో బైబిల్ బట్టి ప్రచారం చేసి ఒక్క ఆత్మనన్నా రక్షించలే, మేము ఒక్కరినన్నా రక్షించలే, దేవుని రాజ్యంలో రక్షించలే అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అసలే రియాలిటీగా తెలియదు. అట్లాగే మన గ్రామాలకి ఎవరైనా వస్తే వాళ్ళకి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు చేయమనండి, చేస్తారా? చేయలేరు. యేసుక్రీస్తు అన్నాడు, మీలో ఆవగించినంత విశ్వాసం ఉంటే కొండను లేపి ఓగులో పడేస్తే అది పడుతుందంట అంటున్నది. సో అసంటి సూచక క్రియలు ఎవరైనా చేస్తారా? చేయలేరు. ఈ రోజుల్లో పాస్టర్లే కొట్టుకొచ్చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు చాలా తగ్గుముఖం అవుతున్నది. చాలా సంతోషం. క్రిస్టియానిటీ తక్కువ అయిపోతూ వస్తున్నది. చాలా హిందువులు హుషారవుతున్నారు. అదే నిజం తెలుసుకోవాలి. సో ఒకరోజు ఏమైందంటే, ఇద్దరు వ్యక్తులు సోదరులు ఉన్నారు. అంటే అన్నదమ్ములగాక ఇద్దరు దోస్తులు ఉండరు. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండేటోళ్ళు. వాళ్ళకి ఏం చెప్పిండంటే, మీరు యవనులు ఉన్నారు, మీరు సువార్త చెప్పురి, మీరు సేవకులుగా మార్చబడలే, బైబిల్ పట్టుకొని సువార్త చెప్పాలని పాస్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చెప్పిండు. అంటే పాస్టర్ చెప్పిన మాటకు ఒప్పుకొని, సరే మేము ఇంత తాగుబోతులు ఉన్నాం కదా, సో యేసుప్రభు సేవను చేద్దాము, దేవుని సేవ చేస్తే మంచిగా ఉంటుంది కదా, ఇన్ని దినాల పాపిష్టి పని చేసిందంట కడకపోతుంది అంటున్నాని చెప్పిండు కదా అని వాళ్ళు ఆ రోజు భయంకరంగా తాగిండ్రు. తాగి లాస్ట్ దినం ఇంకెప్పుడు మేము ముట్టుకుంటలేము, ఇంకెప్పుడు మేము మద్యం తాగము అంటారని చెప్పి ఒక రోడ్డు మీదకి వెళ్ళి స్పీడ్గా వస్తుండ్రు. ఇంకెప్పుడు ఇంట్లో బైక్ రైడ్ చేయరదని వాళ్ళు వస్తూ ఉన్నాగా ఎదురుగా ఒక లారీ వచ్చింది. ఈ లారీ వస్తే ఆ రెండు హెడ్ లైట్లు ఉంటాయి కదా లారీవి, అవి చూసి రెండు బైకులు అనుకున్నారు వాళ్ళు. అడ్డం వచ్చేది ఏంటిది? లారీ వస్తుంది. కానీ వాళ్ళు తాగిన మైకప్లు ఏమంటున్నారు? అడ్డంకి రెండు బైకులు వస్తున్నాయి, రెండు టూ వీలర్లు వస్తున్నాయి అనుకున్నారు. సో ఏమనుకున్నారు? మనం ఒక్క తప్పు చేద్దామంటని అనుకున్నారు. ఏం తప్పు? ఆ రెండు లైట్ల మధ్యకి వెళ్ళి మనం గాడి తీసుకుపోదాము, ఇది ఒక్క తప్పు లాస్ట్కి చేసి ఇంకెప్పుడు చేయరదు అంటని అనుకున్నారు. సరేరే వెళ్ళి అంటనన్నారు. సో కేకలు కొట్టుకుంటా సీదా వచ్చి లారీ కిందకే జరిగినరు. అక్కడ దక్కనే ప్రాణాలు నిలిచిపోయినరు, చనిపోయిన వాళ్ళు అక్కడక్కనే. సో దయచేసి ఆలోచించండి. ఏమో రియల్గా కట్టుకట్టలు చెప్పి మాయమాటలు చెప్పి మేము మోసపోచలు అని అంటలేను. సో ఇది రియల్గా జరిగింది. బైబిల్లో ఎలాంటి సత్యాలు నిజాలు లేకుంటాయి. అంతేగాని బైబిల్ దోషించేటటువంటి తత్వం నాది కాదు. ప్రజల్ని సేవ్ చేయడం కోసమే ఈ వాక్యం ఇటువంటి మాట్లాడుతుంటా. సో నేను బైబిల్లో చదివి వినిపిస్తా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4 నుండి 5 వచనం చదువుతా. వాని మూఢత్వం చూపున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యకుము అని ఉండదు. అంటే ఎవరైతే మూఢులు అంటే మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి మూర్ఖులకు ఎదురు ఆడకు అంటేనే ఉండదు. ఇక్కడ ఇచ్చిన ఎడల నీవును వాళ్ళని పోలి ఉందువు అంటే నీవు కూడా ఓన్నే పోలి ఉంటావు వానికి ఇచ్చినావు అంటే అని ఉండదు. వాని మూఢత్వం చూపున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. ఇక్కడేముండదు? వాని మూఢత్వం చూపున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము.
అలాగూ చెయ్యని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. సో ఇక్కడ ఏముండదు, మూర్ఖులకు ఎదురాడకు, మూర్ఖులకు వాళ్ళ జోలికి ఒక అని ఉండదు. మళ్ళీ 5వ వచనంలో ఏముండదు, మూర్ఖులకు ప్రతి మూర్ఖముగానే ఉత్తరం ఇయ్య అని ఉండదు. అట్లా నీవు ఇవ్వకుంటే నీవే వానికి తెలివి తక్కువనివని అనుకుంటారు నిన్న అని ఉండదు. అర్థమవుతుందని నేను చెప్పింది. నేనేమంటున్నానంటే, ఒక పండు ఉండదు అనుకోండి, ఆ పండుని తినురని అంటున్నాను నేను. మళ్ళా ఒక క్షణమైన తర్వాతనే ఆ పండు తిన్నారంటే చంపేస్తా అని అంటున్నా. సో ఎంత మూర్ఖంగా మాట్లాడినట్లయితున్నది. సో అలాంటి ఉద్దేశం నాకు లేదు, కానీ అట్లా నేను కూడా మాట్లాడలేను. బైబిల్ చెప్తున్నది. బైబిల్ ఏమంటున్నది, మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకు. మళ్ళీ ఏమంటున్నది, మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యి. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నదంటే, బైబిల్ రాసిన వాళ్ళు చాలా మద్యపానం తాగి రాసిండ్రు. మద్యపానం అంటే బైబిల్లో కూడా ఉంటుంది, ద్రాక్షరసం అంటారు వాళ్ళు. ద్రాక్షరసం తాగి వాళ్ళు రాసినట్లు ఉంటుంది. సో అందుకే కాంటిడెంట్ మిస్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కాంటిడెంట్ మిస్ అయిన దాంట్లో మనము వెళ్ళి ఇంకా గందరగోళం ఏంది కావాలి. సో దాంట్లో పోయినామంటే ఎన్నో ప్రార్థనలు చేయంటారు, ఎన్నో ఉపవాసాలు చేయంటారు, కానీ లాజికల్గా ఇలా వాడలేవు. సో చాలామందికి నేను ఫోన్ చేసి మాట్లాడితే ఇట్టెట్లుండే అంటే వాళ్ళు డైరెక్ట్గా జవాబు చెప్పలేరు. ఒకవేళ నేనే మోసం చేస్తున్నానేమో, నా ఇంకా తప్పు జరుగుతున్నదేమో, నేను ఇట్లా చెప్తున్నా, దీనికి ఏమన్నా మీరు నాకు జవాబులు చెప్పుర్రి, డిస్క్రిప్షన్లో నా నంబర్ పెట్టింటా అంటున్నాను చాలామందికి చెప్తూ ఉంటాను వీడియోలలో. చాలామంది ఫోన్ కూడా చేస్తారు, కానీ రియాలిటీగా చెప్పరు. ఎందుకంటే బైబిల్లో చాలా మిస్టేక్లు ఉంటాయి. అక్కడ ఇక్కడ అన్నీ కరెక్ట్గా లేకుంటాయి. అసటి మతాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చి రుద్దాలని చూస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అందరూ కూడా హిందువులే ఉన్న వాళ్ళు క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. సో అలా చేరదని సో ఈ వీడియో చేస్తుంటా. అట్లా కన్వర్ట్ అయితే మనకి ఏమీ దొరకదు, యా నరకం లేదు, యా స్వర్గం లేదు. మనం ఉన్న స్థితిలో మనం హాయిగా మంచిగా ఉండి పని చేసుకొని బతుకుదామని, పని చేసుకొని ఉండాలి. సో ముఖ్యంగా చదువుకునేటోళ్ళు చదువుకొని ఉండాలి. సో బైబిల్ చదివితే ఎలాంటి ప్రయోజనాలు ఉండలేవు, ఎలాంటి ఫలితాలు కూడా ఉండలేవు. ఒకవేళ ఉంటే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి, రియాలిటీగా చూపించండి. నేనైతే అచ్చగుచ్చినలు చెప్తున్నా. బైబిల్లో చదివిన వ్యక్తి జ్ఞానానికి దూరం అవుతుంటాడు, అజ్ఞానము లోపల నిండుతూ ఉంటుంది, ఎదుటి మనిషితో ఈర్ష్య కలిగి ఉంటాడు, ఎదుటి మనిషి చేసిందంటే తప్పు చేస్తున్నాడు అని అనుకుంటుంటాడు. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.